ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం కీ హైలైట్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే, ఈరోజు ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. సో జాన్ 31 ఈరోజు 21-22 కాను ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. రేపు బడ్జెట్ అంటే ఫెబ్ 1న బడ్జెట్ 2022-23 కాను రిలీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక రోజు ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేశారు. రేపు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే కీ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ మొత్తాన్ని, మ్యాక్రో ఎకానమీ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 2021 వరకు కంప్లీట్ అయిపోయింది. మనకి 2021 వరకు జరిగినటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియాని కూడా ఇస్తుంది. బడ్జెట్ కంప్లీట్గా మనం డైరెక్ట్గా ఎక్స్పెండిచరు, రెవెన్యూ గురించి బడ్జెట్ మాట్లాడితే కంప్లీట్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి, స్థూల ఆర్థిక శాస్త్రం గురించి, జరిగినటువంటి భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి, జరగబోయే ఆర్థిక పరిస్థితి గురించి, తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఎకనామిక్ సర్వే క్లియర్ కట్గా మనకి ఇండికేషన్స్ ఇస్తూ వెళ్తుంది. సో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఎకనామిక్ సర్వేని బడ్జెట్ కన్నా ఒక రోజు ముందు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడదాం మనం. జీడిపి గ్రోత్ రేట్ని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి అంటే మనందరికీ తెలుసు, ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. సో ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైమ్, సో వి కాల్ ఇట్ యాజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో అంటే విత్ ఇన్ ద కంట్రీ, డొమెస్టికల్గానే. సో ఇలా మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జీడిపి సపోజ్ మనం వచ్చే సంవత్సరం అంటే 2022-23కి ఎంత ప్రొజెక్షన్ చేస్తుంది ఎకనామిక్ సర్వే అంటే 8 to 8.5% చేస్తుంది. బడ్జెట్ ఇండికేషన్స్కి, ఎకనామిక్ సర్వే ఇండికేషన్స్కి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎకనామిక్ సర్వే అనేది జస్ట్ ఒక ప్రొజెక్షన్ ఇస్తుంది. బడ్జెట్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది. ఎకనామిక్ సర్వే 8 to 8.5% వరకు కూడా జీడిపి గ్రోత్ ఉండొచ్చు అని చెప్తుంది. అసలు జీడిపి గ్రోత్ 8 to 8.5% అంటే సపోజ్ మనం 8% తీసుకుందాం. దాని అర్థం ఏంటంటే 2021-22లో ఇండియా 100 రూపీస్ సంపాదిస్తే, సో టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూ 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 108 రూపీస్ రావాలని దాని అర్థం అనమాట. అప్పుడు 8% గ్రోత్ నమోదైనట్టు. దాన్ని జీడిపి గ్రోత్ రేట్ అంటారు. ఇక్కడ మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరలలో క్యాలిక్యులేట్ చేయటం, అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్, ద్రవ్యోల్బణం కాకోకుండా, పెరిగిన ధరలను తీసుకోకుండా ఒక ఫిక్స్డ్ పీరియడ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశం ఎంత వృద్ధి చెందుతుంది అనేది అది స్థూల దేశీయోత్పత్తి అవుతుందన్నమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు 2021 COVID-19 కారణంగా ఫస్ట్ వేవ్లో మనకి దారుణంగా పడిపోయింది. తర్వాత లాక్డౌన్ కొంచెం ఈజ్ చేసినప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో అలా మనకి -7.3 నుంచి 9.2% ఓవరాల్ 21-22 గ్రోత్ రేట్ అనేది నమోదైంది. 22-23 అనేది 8 to 8.5% నమోదు నెగిటివ్లోకి వెళ్ళింది. కాబట్టి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యేసరికి ఇక్కడ మనకి ఎక్కువ పాజిటివ్ కనిపిస్తుంది. సో పాజిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేటప్పుడు గ్రోత్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. అంతేగాని దీనికన్నా ఇది తక్కువని కాదు. నెగిటివ్లో ఉన్నది బాగా గ్రోత్ రేట్ని నమోదు చేసింది. కాబట్టి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఎకనామికల్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ కానీ, సర్వీస్ కానీ, ఇండస్ట్రీ కానీ బాగా ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి మనకి గ్రోత్ రేట్ అనేది 21-22లో సో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ వచ్చేసి 9.2%. 22-23కి వచ్చేసరికి ఇది మనకి 8 to 8.5% జీడిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి అనేది 8 నుంచి 8.5% ఉంటుంది అనేది సో ఎకనామిక్ సర్వే చెప్తూ వస్తున్న విషయం అనమాట. సో ఎనీవే అసలు ఇండియా ఎకనామిక్ సర్వే 8 to 8.5% ఉంటుంది 2022-23కి గ్రోత్ రేటు. ఏం లేదండి, సింపుల్. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం 8 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకుంటాం అని దాని అర్థం అనమాట, అంతే. సో గ్రోత్ రేట్ అంటే వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్ ఇండియా జీడిపి గ్రోత్ రేటు 8.7%గా చెప్పింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, ఫిలిప్పైన్స్ దీని హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఎక్కువగా జపాన్, USA బ్యాక్డ్ బ్యాంక్ అది అని చెప్తారు. దీని యొక్క జీడిపి 7.5%గా ఇండియా జీడిపి ఉంటుందని ఫోర్కాస్ట్ చేసింది. వరల్డ్ ఎకనామిక్
అవుట్లుక్ ప్రొజెక్షను ఇండియా జీడిపి గ్రోత్ రేటు 9% ఉంటుందిగా ప్రొజెక్షన్ చేసింది. సో అసలు ఏంటి గ్రోత్కి ఏవేవి కారణాలుగా ఉంటాయి? సో నామినల్గా ఇండియా ఎకానమీ అనేది మీరు రియల్ టర్మ్స్లో తీసుకుంటే 9.2% గ్రాస్ తీసుకుంటే. సో ఎనీవే అసలు ఇలా గ్రోత్ రావడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అని అనుకుంటున్నామంటే వైడ్ స్ప్రెడ్ వ్యాక్సిన్ కవరేజ్, ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా సో వేరియంట్స్ నుంచి తట్టుకోగలిగే క్యాపబిలిటీస్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎకనామికల్ యాక్టివిటీలో పాల్గొంటారు. అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, సర్వీస్లో కానీ. లాక్డౌన్స్ ఉండకపోవచ్చు, ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగింది కాబట్టి. అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ జరిగిందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో వాటి ఫైనల్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇండియా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ పర్స్పెక్టివ్. సో వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల ఎక్కువగా వర్క్ యాక్టివిటీ పెరుగుతుంది. వర్క్ యాక్టివిటీ పెరిగితే జీడిపి పెరుగుతుంది. అది జీడిపి గ్రోత్ రేటు పెరగడానికి గల రీజన్గా చెప్తున్నారు. తర్వాత సప్లై సైడ్ రీఫార్మ్స్ కూడా చాలా అనౌన్స్ చేశారు. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, తర్వాత సప్లై సైడ్ ఎన్నో మెజర్మెంట్స్ అంటే బ్యాంకు గ్రోత్ని ఇవ్వటం కానీ, సో ఎవరైతే స్టార్టప్స్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇలాంటి సప్లై సైడ్స్ మొత్తం కూడా కన్స్టెన్షన్ తగ్గించి చాలా రీఫార్మ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడంతో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ ఇంప్రూవ్ అవడానికి ఎక్కువగా సప్లై సైడ్ రీఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఈజింగ్ ఆఫ్ రెగ్యులేషన్స్, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ఇంప్రూవ్మెంట్ కానీ, అదర్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటే రెగ్యులేషన్స్ని ఈజ్ చేయటం వల్ల సో స్టార్టప్స్ని కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి స్ట్రెయిన్స్ లేకోకుండా డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నమాట. రోబస్ట్ ఎక్స్పోర్ట్ గ్రోత్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య కోవిడ్-19 వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అయినాయి, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. సో అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం, ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ గ్రోత్ అనేది ఎగుమతులు మనం ఎక్కువగా చేయడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతుంది. దాంతోపాటు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో అయితే రోబస్ట్ ఎక్స్పోర్ట్ గ్రోత్, ఎగుమతులు, భారతదేశం ఎగుమతులు ఈ మధ్య బాగా పెరగటం కూడా గ్రోత్ని పెంచుతాయి అని చెప్తుంది. ఆటోమేటిక్గా మన ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది? నేను ఎప్పుడు వర్క్ చేస్తే పెరుగుతుంది. అలానే భారతదేశం ఎక్కువ ఎగుమతులు చేస్తే ఆటోమేటిక్గా భారతదేశం యొక్క ఆదాయం పెరుగుతుంది. సో అలానే జీడిపి పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్ అనమాట. సో ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో క్యాపిటల్ స్పెండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది క్యాపిటల్ స్పెండింగ్ చాలా ఎక్కువగా చేస్తుంది. అంటే మూలధన వ్యయాన్ని ఎక్కువగా చేస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ ఎక్కువ చేస్తుంది. రైల్వేలు కడుతుంది, సో రోడ్వేస్ కడుతుంది, ఎయిర్వేస్ కడుతుంది, సో స్కూల్స్, సో హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం వల్ల, మూలధనాన్ని ఎక్కువగా వెచ్చించడం వలన ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎకనామికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ రేట్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉందన్నమాట. సో అది క్యాపిటల్ స్పెండింగ్ గురించి మాట్లాడింది. సో ఇది ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్ చూద్దాం. చూడండి, రివైవల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ టు ప్రీ పాండమిక్ లెవెల్స్. ప్రీ పాండమిక్ లెవెల్స్తో పోల్చుకుంటే కోవిడ్-19 రాకముందు ఎంతైతే గ్రోత్ను నమోదు చేస్తున్నాయో ఇప్పటికి కూడా అంతే గ్రోత్ను నమోదు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎకానమీ అనేది రికవరీ అయింది అని చెప్పడమే ఈ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎకానమీ 2019 కన్నా ముందు కోవిడ్ లేదు, ఇప్పుడు కోవిడ్ ఉంది, అయినప్పటికీ కూడా ఈ మధ్యలో సఫర్ అయింది. కానీ ఇప్పుడు 2000 కోవిడ్ లేని పరిస్థితికి ఇప్పుడు మనం చేరుకున్నాము అన్ని రంగాల్లో అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీరు చూడండి, బ్లూ లైన్ అనేది జీడిపి, ఇది జీడిపి, ఇది గ్రీన్ లైన్ అనేది జీవీఏ. జీవీఏ అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ మనం యాడ్ చేసుకుంటూ పోతే సింపుల్, ఏం లేదు. అగ్రికల్చర్లో వచ్చిన ఉత్పత్తులను యాడ్ చేస్తాం. అగ్రికల్చర్లో 10 రూపాయలు వచ్చినాయి భారతదేశానికి, ఇండస్ట్రీలో ఇంకొక 10 రూపాయలు వచ్చినాయి వస్తువులను అమ్మటం ద్వారా, సేవల ద్వారా ఇంకొక 10 రూపాయలు వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు, అవునా? సో వీటన్నిటిని యాడ్ చేస్తే మొత్తం వచ్చేది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో అలానే జీడిపి చూడండి 2019-20 ఇక్కడ నుంచి చూద్దాం. సో 2019-20 జీడిపి ఎక్కువగానే ఉంది, సో ఇక్కడికి ఉంది. సో 2021-22, 2020-21 దీనికన్నా తగ్గింది, ఎందుకంటే కోవిడ్ ఉండటం వల్ల తగ్గినాయి అనమాట ఇది. సో కానీ కోవిడ్ పీరియడ్ దాటిపోయిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ అందరికీ వెళ్ళిన తర్వాత సో చూడండి జీడిపి ప్రీ పాండమిక్ లెవెల్కి చేరుకున్నాం మనం. అంటే ఇక్కడ ఈ మధ్యలో కోవిడ్ ఉంది, ఇప్పుడు కూడా కోవిడ్ ఉంది, అయినప్పటికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తవటం, గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవటం వల్ల కోవిడ్ లేని టైంలో జీడిపి ఎంత ఉందో ఇప్పుడు అంతే రీచ్ అయింది. కోవిడ్ లేని టైంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత ఉందో ఇప్పుడు దానికన్నా కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. మొత్తం మీద దీని అర్థం ఏంటంటే ఎకనామికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది. కోవిడ్ వల్ల సఫర్ అయినటువంటి ఎకనామికల్ యాక్టివిటీ కోవిడ్ లేనప్పుడు ఎంతైతే
యాక్టివ్గా ముందుకెళ్తుందో ఇప్పుడు కూడా అంతే ముందుకెళ్తుంది కోవిడ్ పీరియడ్లో కూడా. సో సింపుల్గా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి వృద్ధి చెందుతుంది. ఇది ఇంతకుముందు ఎంత అయితే జీడిపి ఇంప్రూవ్ అవుతుందో ప్రస్తుతం కోవిడ్ టైంలో కూడా అంతే ఇంప్రూవ్ అవుతుంది అని తెలియజేయడం ఇది ఇలా ముఖ్య ఉద్దేశం. ఈవే బిల్ కలెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఈవే బిల్స్ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవుతున్నప్పుడు ట్రక్స్, లారీలు, తర్వాత కంటైనర్స్లో తీసుకువెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నారు, ఎంత వాల్యూ తీసుకెళ్తున్నారు అనేది మొత్తం దీని మీద డీటెయిల్గా ఉంటుందన్నమాట. 50,000 పైన ఉన్నటువంటి మొత్తం అన్నిటికీ కూడా ఈవే బిల్స్ ఇస్తారు. సో ఇదొక ఈవే బిల్ కలెక్షన్ కూడా మనం చూస్తే సో ఇది పాండమిక్ లెవెల్స్లో ఈ పాండమిక్ లెవెల్ ఫస్ట్ లాక్డౌన్లో తగ్గింది చూడండి, తర్వాత సెకండ్ వేవ్లో కూడా తగ్గింది. సో అంటే కోవిడ్ ఉన్నప్పుడు ఈ యాక్టివిటీ తగ్గుతుంది, మిగతా అప్పుడు పెరుగుతుంది, ప్రస్తుతం నార్మల్ స్టేజ్కి వచ్చింది. అంటే ఎకనామికల్ యాక్టివిటీ నార్మల్ అయింది అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీసెస్ మూవ్ అవటం అనేది పెరిగింది దీనివల్ల. సో అంటే ప్రొడక్షన్ పెరిగిందని అర్థం, ఎంప్లాయ్మెంట్ పెరిగిందని అర్థం, ఆటోమేటిక్గా అన్నీ కూడా యాక్టివిటీ పెరిగిందని అర్థం అనమాట. సో దీనివల్ల మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈవే బిల్ కలెక్షన్స్ వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఎక్కువగా ఈవే బిల్ కలెక్షన్ ఎక్కువ వస్తుందంటే మూవింగ్ ఎక్కువ అవుతున్నాయి అని అర్థం. మూవింగ్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఎకనామికల్ యాక్టివిటీ రివైవ్ అయిందని అర్థం అనమాట. సో అది దీని నుంచి మనం ఇక్కడ దీన్ని గమనించవచ్చు. తర్వాత రియల్ జీవీఏ గ్రోత్ బై సెక్టార్. నంబర్స్ కన్నా కూడా కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. అన్ని నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రెండ్ ఏం జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బడ్జెట్లో వచ్చిన వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి నెంబర్స్, కానీ ఇక్కడ ట్రెండ్స్ తెలుసుకోండి. పెరుగుతుందా, తగ్గుతుందా, అసలు ఏమైంది, కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, రియల్ జీవీఏ గ్రోత్ బై సెక్టార్స్ పరంగా మనం చూస్తే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్. మొత్తం ఎకానమీలో మనకి 3 సెక్టార్స్ ఉంటాయండి, 3 రంగాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, రెండోది పరిశ్రమలు, మూడోది సేవలు. అవునా, ఈ మూడిట్లో వచ్చేటువంటి వస్తు సేవల యొక్క విలువల అంతిమ విలువలు మొత్తాన్ని కలిపితే మనకు వచ్చేదే జీడిపి. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర చూస్తే ఒక ఫిక్స్డ్ పీరియడ్లో కనుక మనం చూస్తే బేస్ ఇయర్తో కంపారిజన్ చేస్తే అది రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అవుతుంది, రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కోవిడ్ పీరియడ్, ఇది కోవిడ్ కన్నా కొంచెం ముందండి, ఇది కోవిడ్లోనే, ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే చూడండి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. వ్యవసాయం ఎప్పుడు కూడా కోవిడ్ పీరియడ్ ముందు, తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ మొత్తం యాక్టివిటీ బాగానే జరుగుతుంది, ఎఫెక్ట్ కాలేదండి. కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ కాని సెక్టార్ ఏంటంటే వ్యవసాయం. కోవిడ్-19 వల్ల బాగా ఎఫెక్ట్ అయిన సెక్టారు కరోనా వల్ల సర్వీసెస్ సెక్టార్, ఎందుకంటే కాంటాక్ట్ ఉంటుంది సర్వీస్ సెక్టార్కి. ఇండస్ట్రీ సెక్టారు సెకండ్ ఎఫెక్టెడ్. అసలు ఎఫెక్ట్ కాని సెక్టారు అంటే ఎక్కువ ప్రభావం చూపని రంగం ఏంటంటే వ్యవసాయం, ఎందుకంటే విలేజ్లో కరోనా ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది, ఒక స్ప్రెడ్ అవుట్ అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ పని వాళ్ళు వెళ్ళి చేసేసుకుంటూ ఉంటారు. అందుకని వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్ అనేది 2019, 20, 2021, 22లో బాగానే ఉండింది. రికవరీ రేట్ 2019 రికవరీ ఓవర్ 2019-20, 2019-20తో పోల్చుకుంటే 2019-20తో పోల్చుకుంటే 2021-22 ప్రస్తుతం పరిస్థితి ఇంప్రూవ్ అయింది. సో మొత్తం మీద మనం ఇక్కడ దీని మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్-19 వల్ల 3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా దీని మీద ప్రభావం లేదు. తర్వాత చూస్తే ఇండస్ట్రీ అంటే పరిశ్రమలోనే మైనింగ్ అండ్ క్వారీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్. సో వీటన్నిటిలో మనం చూస్తే ముఖ్యంగా దీన్ని చూద్దాం. ఇండస్ట్రీస్ మనం చూస్తే కోవిడ్ పీరియడ్లో చూడండి బాగా ఎఫెక్ట్ అయింది. సో తర్వాత సబ్స్టాన్షియల్గా కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్, తర్వాత సెకండ్ లాక్డౌన్, తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఓవరాల్గా 2021 బాగా ఎఫెక్టెడ్ అండి. ఎందుకంటే కోవిడ్-19 ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో సగం వరకు కూడా 2021లోనే మనకు జరిగింది. అందుకని ఫస్ట్ లాక్డౌన్ బాగా సివియర్ కాబట్టి సెకండ్ లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ ఎక్కువగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మొత్తం కూడా 2021లో మనకు వచ్చింది. అందుకని ఇది ఎక్కువగా నెగిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. సో 21-22కి రికవరీ అవుతూ వచ్చినాయి అనమాట. ఇంకా సో ప్రస్తుతం 22-23కి బాగా రికవరీ అవడానికి అవకాశం ఉంది. ఇదేమో రికవరీ ఫేజు, ఇదేమో బాగా హైలీ ఎఫెక్టెడ్ ఫేజు, ఇదేమో దానికన్నా ముందు కోవిడ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేజ్ అనమాట. సర్వీసెస్ సెక్టార్ కూడా చూడండి బాగా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పీరియడ్లో, తర్వాత దానికన్నా ముందు బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ రికవరీ అయింది. సో ఓవరాల్గా మొత్తం మనం దీని మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఈ పీరియడ్లో 2021 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పీరియడ్లో అగ్రికల్చర్ తప్ప అన్నీ కూడా డిజాస్టర్. తర్వాత ఇప్పుడు ఏమైంది, సో ఫస్ట్ ఎక్కువనే ఉండేది, తర్వాత తగ్గింది, తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. అంటే ప్రీ పాండమిక్ స్టేజ్కి, అంటే కోవిడ్-19 కన్నా ముందు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడికి మళ్ళీ చేరుకుంటున్నాం అని దీనివల్ల అర్థం చేసుకోవాలి మనం. సో అది మొత్తం మీద మనకు అర్థమయ్యేది. తర్వాత
ఇక్కడ చూడండి టోటల్ కన్జంప్షన్. సో ఇక్కడ మనం వినియోగించడాన్ని ఆధారంగా తీసుకుంటే మాత్రం సో చూడండి వినియోగం కూడా భారీగా తగ్గింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పీరియడ్లో. సో చూడండి అన్నీ భారీగా తగ్గుతాయి. సో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పీరియడ్లో మీరు ఏం తీసుకున్న ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ జీడిపి టోటల్గా కానీ కంప్లీట్గా తగ్గింది. టోటల్ కన్జంప్షన్ మీరు చూస్తే సో అప్పుడు తగ్గింది, మళ్ళీ ఇంప్రూవ్ అయింది. సో గవర్నమెంట్ ఎక్కడ కన్జంప్షన్ చేస్తుంది? గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం ఎక్కడ వినియోగానికి ఎక్కువగా మనీని వెచ్చిస్తుంది? పెన్షన్స్ కానీ, హెల్త్ కేరు, సో వెల్ఫేరు, ఎడ్యుకేషన్, వీటి మీద గవర్నమెంట్ ఎక్కువగా మనీ పెడుతుంది కదా, దాన్ని గవర్నమెంట్ కన్జంప్షన్ అంటారు. సో గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్కువగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎకనామికల్ యాక్టివిటీ కూడా రివైవ్ అవుతుంది. సో ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మీకు తెలుసు, మనం ఇండివిజువల్స్ లాంటి వాళ్ళం ఫుడ్ మీద, ఆహారం మీద కానీ, ఇల్లుల మీద కానీ, సో ఎనర్జీ మీద కానీ, క్లోతింగ్ బట్టల మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, ఎడ్యుకేషన్ చదువు మీద కానీ, కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ రవాణా మీద కానీ మనం ఖర్చు పెడితే ఇండివిజువల్గా దాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటారు. గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కన్జంప్షన్ని. సో అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తుంది పెన్షన్స్ మీద, హెల్త్ కేరు, వార్ఫేరు, సో వెల్ఫేరు, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటి మీద అనమాట. సో తర్వాత గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ ఎంత పెరిగింది అనే దాన్ని మనం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. ఒక 100 రూపాయలు ఇచ్చాం, 150 రూపాయలు అయింది, దాన్ని గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు అనమాట. సో ఇన్పుట్ అనేది సో అవుట్పుట్ మనకి స్ట్రాంగ్ అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఎక్స్పోర్ట్స్ కూడా మనకి పీక్ టైంలో బాగా తగ్గినాయి, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అయినాయి. ఇంప్రూవ్ అవుతుంతో పాటు ఇంకా ఇంక్రీజ్ అయినాయి కూడా. సో దీంతో పోల్చుకుంటే, సో 1920తో పోల్చుకుంటే ఇంపోర్ట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎగుమతులు పెరిగినాయి, దిగుమతులు పెరిగినాయి. మనం ఎగుమతి చేసేది వేరే దేశాలకు వస్తువులు సేవలు పెరిగినాయి, దిగుమతి చేసేవి కూడా వస్తువులు సేవలు బాగా పెరిగినాయి. ఇక్కడ ఈ ట్రెండ్ని అర్థం చేసుకోవాలి మనం. సో టోటల్ ఓవరాల్గా జీడిపి కూడా 1920లో 4% రియల్ జీడిపి గ్రోత్ ఉంటే, సో 2021లో బాగా పడిపోయింది, నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 21-22లోకి రికవరీ అయింది. సో ఎనివే మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే 1920 ఫేజ్లో ఎలా అయితే ఉందో 21-22లో కొన్ని ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ అయినాయి, మిగతా కొన్ని ఇండికేటర్స్ నార్మల్గా ఉన్నాయి. 2021 పీక్ టైంలో కోవిడ్-19 పీరియడ్లో మాత్రం డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది. అంటే ఇలా మనం ఇంప్రూవ్ అయినాం అనమాట అన్నిటిలో కూడా దాదాపుగా. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇది జీడిపి జీవీఏ గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడదాం. దీన్ని ప్రైమరీ సెక్టార్ అంటారు, ప్రాథమిక రంగం అంటారు. ఇండియన్ ఎకానమీలో ఎక్కువ మంది డిపెండ్ అయ్యే సెక్టార్ అగ్రికల్చర్. దాంతోపాటు కోవిడ్-19 వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగని సెక్టార్ కూడా అగ్రికల్చర్ సెక్టారే. ఎటువంటి ఎఫెక్టు కోవిడ్-19 అనేది దీని మీద చూపించలేదు. అత్యధికంగా కోవిడ్-19 వల్ల సఫర్ అయిన సెక్టార్ సర్వీస్ సెక్టార్, రెండో సెక్టార్ ఇండస్ట్రీ సెక్టారు. అసలు ప్రభావం ఎక్కువగా చూపని సెక్టారు కోవిడ్-19 వల్ల ఎఫెక్టెడ్ కాని సెక్టార్ అగ్రికల్చర్ గ్రోత్ని మనం ఒకసారి గమనిస్తే 2018-19లో 2 గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ ఇన్ పర్సంటేజ్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ గురించి మనం మాట్లాడతాం. సో సింపుల్ అండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 రూపాయలు 2017-18 ఉంటే 18-19కి ఇది 2.6% ఇంక్రీజ్ అయింది. సో 2019-20 వచ్చేసరికి ఇది 4.3% ఇంక్రీజ్ అయింది. తర్వాత 3.6% 2020-21లో. సో ఎందుకంటే ఈవెన్ ఎంత ప్రభావం చూపలేదు అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి కోవిడ్ పీరియడ్లో మనకి 3.6%. తర్వాత 2021-22 ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది 3.9, కానీ నెగిటివ్ గ్రోత్ రేట్ని ఎక్కడా నమోదు చేయలేదు. సో అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎక్కడా కూడా నెగిటివ్ లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అగ్రికల్చర్ అనేది ఎఫెక్ట్ కాలేదు అని మొత్తం కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. సో 21-22 ఎస్టిమేషన్స్ ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయం మీద నుంచి వచ్చినటువంటి మొత్తం పదార్థాల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని చేస్తే మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుందన్నమాట. అది 3.9%. అంటే 2021తో పోల్చుకుంటే ఇంకా సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అయిందని అర్థం అనమాట. సో ఎనీవే కొన్ని ఇంపార్టెంట్ అగ్రికల్చర్ మీద, ఫుడ్ మేనేజ్మెంట్ మీద వ్యవసాయం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని రకాల చర్యలను మనం ఇక్కడ చూద్దాం. షిఫ్ట్ ఫోకస్ టువార్డ్స్ హార్నెసింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలైడ్ యాక్టివిటీస్ లైక్ యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ ఫిషరీస్. అంటే ఓన్లీ వ్యవసాయం మీదే కాకోకుండా, అగ్రికల్చర్ మీదే కాకోకుండా యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ మీద, దాంతోపాటు డైరీ పాలు పదార్థాల మీద, దాంతోపాటు ఫిషరీ సెక్టార్ మీద ఎక్కువగా అగ్రికల్చర్ మీదే కాకుండా డైవర్సిఫైడ్ చేయటం అనమాట. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు ఎక్కువగా వ్యవసాయ వాళ్ళని తీసుకెళ్లటం వల్ల వాళ్ళు నష్టాల్లో లేకుండా వాళ్ళని ఇంప్రూవ్ చేసినట్టయింది. అది ఫస్ట్ పాయింట్. రికమెండేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ స్మాల్ హోల్డింగ్ ఫార్మ్ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఎనీవే స్మాల్ హోల్డింగ్ ఫార్మ్ టెక్నాలజీస్, చిన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
ఫార్మ్ టెక్నాలజీస్, సో ఎక్కువ లేబర్ ఖర్చు కాకోకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ క్రాప్ ప్రొడక్టివిటీని పెంచుకునేటువంటి టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తే సో ఫార్మర్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు రైసే కాకుండా వీటే కాకోకుండా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్ నూనె గింజలు కానీ, పల్సెస్ పప్పు దినుసులు కానీ, హార్టికల్చర్ క్రాప్స్ సో పండ్ల తోటల పెంపకం కానీ ఇలాంటివన్నిటిని కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయటం వల్ల అంటే ఎక్కువగా వరి గోధుమల మీదే మన వాళ్ళు డిపెండ్ అవుతారు. అలా కాకుండా అన్ని రకాల పంటలు ముఖ్యంగా వాణిజ్య పంటల మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తే ఇన్కమ్ బాగా పెరిగి ఎకనామికల్ యాక్టివిటీ పెరిగి ఈవెన్ మనం చూడండి పల్సెస్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా ఇంకా మనం ఇంపోర్ట్ చేసుకునే స్టేజ్లో ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంప్రూవ్ అవుకుంటూ వచ్చాం. పల్సెస్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. దానికి గల కారణం ఏంటి? ఒక్కొక్కసారి మనం షార్టేజ్ వస్తుంది పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ. ఈవెన్ ఇప్పుడు కూడా మనం పామాయిల్ ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి? ఇక్కడ సఫిషియెంట్గా మనం పండించలేకపోతున్నాం. సో అలాంటిది దానివల్ల ముఖ్యమైన కారణం ఏంటి? ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇంత హ్యూజ్ అగ్రికల్చర్ చేస్తున్నప్పటికీ కూడా అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ల్యాక్ అయ్యనమాట. ఓన్లీ రైస్, వరి, వీట్, గోధుమ మీద ఎక్కువగా డిపెండ్ అవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా హై వాల్యూ అండ్ లెస్ వాటర్ కన్జ్యూమింగ్ క్రాప్స్ని ప్రమోట్ చేయాలి. అంటే ఎక్కువ ఈల్డింగ్ ఇవ్వాలి, ఎక్కువ ఉత్పత్తి రావాలి, తక్కువ నీటిని తీసుకోవాలి. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి. ఫ్యూచర్లో అగ్రికల్చర్ అనేది సస్టైనింగ్గా మారడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేయాలనేది రికమెండేషన్స్ ఇస్తుంది ఈ ఎకనామిక్ సర్వే. తర్వాత అగ్రికల్చర్ R&Dని బాగా ఇంప్రూవ్ చేయాలి. అగ్రికల్చర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో అధునాతనమైనటువంటి న్యూ టెక్నాలజీస్ ఫార్మింగ్ సెక్టార్లోకి రావడం వల్ల అగ్రికల్చర్ జీవీఏ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా R&Dని ప్రమోట్ చేయడం వల్ల క్రాప్ ప్రొడక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. పంట యొక్క దిగుమతి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దాంతోపాటు క్యాన్సర్ రేట్ కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. దానికి గల క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నానో యూరియా అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. సో సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, పర్యావరణాన్ని కాపాడుకోవటం జరుగుతుందన్నమాట. దాంతోపాటు రీసెంట్గా మనం నానో యూరియా అని చూసాం. ఇఫ్కో కంపెనీ ఒక నానో యూరియా ఫెర్టిలైజర్ని తీసుకొచ్చింది. 50 కేజీల యూరియా అయినా ఈ 500 ml ½ లీటర్ బాటిల్తో సమానం అనమాట. అందులో కూడా ఇది ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. ఇలాంటి నానో యూరియాని ప్రమోట్ చేయటం ద్వారా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా అగ్రికల్చర్ అనేది సస్టైనబుల్గా, ఎకనామికల్ ఫ్రెండ్లీగా, హెల్తీ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూసుకోవటం ఉంటుందని ఎకనామిక్ సర్వే రికమెండేషన్ చేస్తుంది. తర్వాత AI బేస్డ్ డెసిషన్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, IoTs కానీ ఈ అన్నిటిని కూడా అగ్రికల్చర్లోకి తీసుకురావటం వల్ల ఫ్యూచర్లో అగ్రికల్చర్ సస్టైన్ అవుతుంది అనేది ఈ ఎకనామిక్ సర్వే రికమెండేషన్ చేస్తున్నట్టు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ఓన్లీ ఇండస్ట్రీ సర్వీస్లోనే స్టార్టప్స్ కాకుండా అగ్రికల్చర్లో కూడా స్టార్టప్స్ డెవలప్ అయితే సో ఓవరాల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఫ్యూచర్లో పునాదులు వేసినట్టు ఉంటుందని ఎకనామిక్ సర్వే రికమెండేషన్లో అగ్రికల్చర్ గురించి చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే మనం ద్రవ్యోల్బణం అంటారు. ద ప్రైస్ రైజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఏ గూడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం. సపోజ్ ఒక సమయం తీసుకున్నప్పుడు దాని యొక్క ధరల స్థాయిలో పెరుగుదలని మనం ద్రవ్యోల్బణం అంటారనమాట. సో మనకి 2 types ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటాయి. ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, సెకండ్ వన్ ఈజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్షన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్షన్ మనకి కన్జ్యూమర్ లెవెల్లో వినియోగదారుడి స్థాయిలో ప్రైస్ రైజ్ అయిందా లేదా అని చెప్తుంది. ఒక వస్తువు యొక్క ధర పెరిగిందా లేదా చెప్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ టోకు ధరల సూచిక అంటారు. అంటే హోల్సేల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ వస్తువు ధర ఎంత ఉందో సూచిస్తుంది అనమాట. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని వల్ల పెరిగితే ఎక్కువగా మనకు అర్థమైంది ఏంటంటే వినియోగదారులు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అని మనకు అర్థమవుతుంది. ఎక్కువగా CPIని క్యాలిక్యులేట్ చేసి ఇన్ఫ్లేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. CPI బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇది మనకి CPI, ఇది WPI. CPIతో పోల్చుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఈ మధ్య బాగా పెరిగింది.
దాదాపుగా 12.5% ఉంది ఏప్రిల్ డిసెంబర్ 2021లో. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది రీజనబుల్ లెవెల్లోనే ఉందన్నమాట. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి మాట్లాడతాం. సో ఎనివే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మేనేజబుల్ లెవెల్లోనే ఉంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. దానికి గల కారణం ఏంటంటే లో బేస్ ఇయర్ ఉంటాం ప్రీవియస్, తర్వాత ఎకనామికల్ యాక్టివిటీ అనేది బాగా పికప్ అయింది. ఎప్పుడైతే ఎకనామికల్ యాక్టివిటీ కోవిడ్ తర్వాత పికప్ అయిందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ అనేది రీజనబుల్ ఇన్ఫ్లేషన్ అనేది కామన్ ఉండాల్సిందే, ఇన్ఫ్లేషన్ లేకుండా ఉండదు. ఎందుకంటే సపోజ్ ఇన్ఫ్లేషన్ లేదు అనుకోండి, సో అంటే ప్రైస్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే డిమాండ్ పెరిగిందని అర్థం. డిమాండ్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? సో ఆటోమేటిక్గా వాటిని ఎక్కువగా కొంటున్నారని అర్థం అనమాట. సో అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డిమాండ్ పెరిగింది అంటే వాటి నీడ్ పెరిగింది, అప్పుడు ప్రైస్ పెరిగింది. సో ఆటోమేటిక్గా ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిమాండ్ పెరిగింది అంటే సో ఎకనామికల్ యాక్టివిటీ బాగా పెరుగుతున్నట్టే అర్థం అనమాట. సో కానీ ఓవర్ ప్రైస్ బాగా పెరిగినా కానీ ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి ప్రైస్ బాగా పెరిగితే ఆల్టర్నేటివ్స్ చూస్తూ ఉంటారు, అప్పుడు ఎకనామికల్ యాక్టివిటీ తగ్గుతుంది. అందుకని రీజనబుల్ ఇన్ఫ్లేషన్ అనేది అడ్జస్టబుల్గా ఉండాలి. సో ఆర్బీఐ ప్రపోజ్ చేసిన ఇన్ఫ్లేషన్ ఏంటంటే +2 ± 4 అంటే దాదాపుగా 2 to 6 అనమాట. సో ఇది రీజనబుల్. 4 ± 2, 4 - 2 2, 4 + 2 2, 2 to 6 రేంజ్ మధ్యలో ఇన్ఫ్లేషన్ కనుక ఉంటే అది మేనేజబుల్. ప్రస్తుతం 5.2 ఉంది కాబట్టి మనం విత్ ఇన్ ద లిమిట్లోనే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఉంది. కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం బాగా పెరిగిపోయింది. తర్వాత ఎందుకు పెరిగింది అంటే షార్ప్ ఎకనామికల్ యాక్టివిటీ బాగా పెరిగేసరికి ఆటోమేటిక్గా వస్తువు యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కొంటున్నారు అనుకోండి డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. దాని అర్థం ఏంటి? కొంటున్నారు అంటే ఎకనామికల్ యాక్టివిటీ పెరిగినట్టే. సో అందుకని మనకి ఎకనామికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయింది WPI కూడా పెరగడానికి దానికి కల ముఖ్యమైన కారణం అదే అనమాట. హై ఫ్రైట్ కాస్ట్, ఎక్కడైతే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువైందో ఆటోమేటిక్గా WPI అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది. సో అందుకని WPI పెరిగింది. సో ఈ WPI పెరగడానికి ఏంటి రీజన్స్ అనేది సో ఏప్రిల్ డిసెంబర్ 2021లో 12.5% ఇంప్రూవ్ అయింది. సో ఇది మేనేజబుల్ లెవెల్లో లేదు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం మేనేజబుల్ లెవెల్లోనే ఉంది. సో ఎనీవే దాని గురించే ఇక్కడ కంప్లీట్గా మాట్లాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గింది. ఏప్రిల్ డిసెంబర్లో 2021లో ఇది 2.9% ఉంది. సో లాస్ట్ ఇయర్ ఇది 9.1% ఉంది. సో ఆహార పదార్థాల యొక్క ధరలు 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో తగ్గినాయి, అంతకుముందు సేమ్ ఇయర్తో పోల్చుకుంటే. అది ఇక్కడ మనం గమనించాల్సిందే. సో ఎనీవే ఎడిబుల్ ఆయిల్ పల్సెస్ ప్రైసెస్ పెరగకుండా గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండర్డ్ డెసిషన్స్ బాగా వర్క్ అయినాయని ఈ ఎకనామిక్ సర్వే చెప్తూ వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ గురించి చూద్దాం. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది విత్ ఇన్ ది మేనేజబుల్ లిమిట్లోనే ఉంది. సో మనకు చూడండి 2%, 4 ± 2 అంటారు. 4 + 2 6%, 4 - 2 2%. 2 to 6% మధ్యలో కనుక CPI ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం అది రీజనబుల్ ఇన్ఫ్లేషనే అనమాట. ఇప్పుడు మనం విత్ ఇన్ ది లిమిట్లోనే ఉంటాం కాబట్టి CPI అనేది మోస్ట్ ఎఫెక్టెడ్. CPI బాగా పెరిగితే మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే CPI పెరుగుతుంది, CPI తగ్గుతుందంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతున్నట్టు. ఆహార పదార్థాలు పేద ప్రజలకు అందుబాటులోనే ఉన్నట్టు అర్థం అనమాట. సో విత్ ఇన్ ద మేనేజబుల్ లిమిట్లోనే ఉంది. RBI మేనేజ్ చేసి మానిటరీ పాలసీ ద్వారా ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలుగుతుంది 2 to 6% మధ్యలో ఉంటే. సో 2 to 6% మధ్యలో ఉంది అంటే ఆటోమేటిక్గా దీన్ని మేనేజబుల్ లిమిట్లోనే ఉందని మనకు అర్థం అనమాట. సో ఎనీవే కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం మేనేజబుల్ లిమిట్ని దాటిపోయింది. దానికి గల కారణాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం. అయితే రీసెంట్గా ఎక్కువగా టొమాటోస్ మీద, ఆనియన్స్ మీద స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. టొమాటోస్ ఆనియన్ ప్రైసెస్ ఈ గవర్నమెంట్ వచ్చాక బాగా పెరిగినాయని, లేకపోతే టొమాటోస్ ఆనియన్స్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయని. ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి గల ముఖ్యమైన కారణం ఒకటే, టొమాటో అండ్ ఆనియన్ ప్రైసెస్ అనేది ఒక స్పెసిఫిక్ పీరియడ్లోనే ఎక్కువగా పండిస్తున్నారు. దానివల్ల అవి లేనప్పుడు ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి, అవి వచ్చిన తర్వాత మార్కెట్లోకి తక్కువ ప్రైస్ అవుతుంది సప్లై పెరగడం వల్ల. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే రీసెంట్గా వెదర్కి సంబంధించినటువంటి షాక్స్ ఎక్కువగా వచ్చినాయి. అంటే వరదలు ఎక్కువగా రావటం, అనుకున్న సమయానికి పంటలు పండకపోవటం, సో పంట పండించిన తర్వాత వరదలు వచ్చి కొట్టుకుపోవటం, అలాంటప్పుడు హైగా సప్లై సైడ్ తగ్గి డిమాండ్ బాగా పెరగటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసాం అనమాట. సో సీజనాలిటీతో లింక్ అయి ఉన్న క్రాప్స్ కాబట్టి టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ బాగా ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉంది. చూడండి, రెడ్గా ఉంది 2019, సో బ్లూలో ఉంది 2020, ఎల్లోలో ఉంది 2021. సపోజ్ చూడండి, మనకి అబ్జర్వ్ చేస్తే ప్రైసెస్ బాగా పెరిగినాయి ఇక్కడ. సో ఈ ప్రైసెస్ బాగా పెరగడానికి అంటే 3 సంవత్సరాలు, ఏ సంవత్సరం కూడా
కోవిడ్ ముందు అంతే ఉంది, కోవిడ్ మధ్యలో, కోవిడ్ తర్వాత ఈ పరిస్థితులన్నీ అలానే ఉంది. ముఖ్యంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లో ఎక్కువగా ఉంటుంది. సో దానికి గల కారణం ఏంటి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో చూడండి, సో ఇగో చూడండి, సో ఇక్కడ వెదర్ షాక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండటం కూడా దానికి గల కారణం అనమాట. సో దీనికి కూడా సేమ్ వెదర్ షాక్స్. సో ఇక్కడే ఎక్కువగా ఎందుకుందంటే, సో వెదర్ షాక్స్ కూడా చూడండి అదే పీరియడ్లో ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాతావరణంలో మార్పులు రావటం వల్ల, సో ఎక్కువగా మాన్సూన్ ఎఫెక్ట్ చూపించడం వలన, సో ఎక్కువగా అన్ప్రిడిక్టబుల్ రెయిన్స్ వల్ల కానీ, సో అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాతావరణంలో జరిగేటువంటి సో పరిస్థితుల కారణంగా రేట్లు పెరుగుతున్నాయి. సో ఎందుకంటే ఆటోమేటిక్గా వెదర్ షాక్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ లేవు, టొమాటోస్ లేవు, మార్కెట్లో వీటి యొక్క సప్లై తగ్గింది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇలా జరుగుతుంది అనమాట. అందుకనే టొమాటోస్, ఆనియన్స్ ప్రైసెస్ బాగా పెరగడానికి గల కారణం అనమాట. సో ఇది ఈ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఏంటో చూద్దాం. ఈ ఎకనామిక్ సర్వేలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ని ఉపయోగించారు, దాన్ని బార్బెల్ స్ట్రాటజీ అంటారు. బార్బెల్ స్ట్రాటజీ అంటే ఏంటి? సింపుల్గా మనం చూస్తే, సపోజ్ మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయల క్యాపిటల్ మూలధనాన్ని 90 రూపాయలు నేను సేఫ్గా ఉంచుకున్నాను, ఇంకొక 10 రూపాయలను మాత్రం రిస్క్గా ఇన్వెస్ట్ చేశాను అనమాట. వస్తే ఈ 10 రూపాయలు రిస్క్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు వస్తే నాకు 100 వస్తాయి, పోతే 10 పోతాయి, కానీ 90% నేను సేఫ్గా ఉంటానన్నమాట. అలా ఈ స్ట్రాటజీని సింపుల్గా లేమ్యాన్ టర్మ్స్లో నేను చెప్పాను, దీన్ని బార్బెల్ స్ట్రాటజీ అంటారు. అంటే ఈ 90% ఏంటి ఇక్కడ గవర్నమెంట్ దృష్టిలో అంటే, కోవిడ్-19 వల్ల ఏదైతే షాక్ వచ్చిందో అలా సో రిస్క్ లాంట్లో ఇన్వెస్ట్ చేయడం తగ్గించి ఏదైతే ప్రొటెక్షన్ చేయాలో దాంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. రిస్క్ కూడా స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. గవర్నమెంట్ పాలసీస్ కానీ, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ యొక్క కంప్లీట్ గవర్నెన్స్ కానీ ఈ బార్బెల్ స్ట్రాటజీలో నడిచింది ఎకనామికల్ యాక్టివిటీ అని తెలియజేశారు ఈ ఎకనామిక్ సర్వేలో. సో ఇది మనం ఇక్కడ గుర్తించాల్సింది. నెక్స్ట్, ఇండస్ట్రీ సెక్టార్ ఎలా ఉంది? ఇండస్ట్రియల్ సెక్టార్ రేటు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం ఆల్రెడీ చెప్పాం గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైస్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మనందరికీ తెలుసు. సపోజ్ మీకు ఊరికే చెప్తున్నాను, ఇండస్ట్రీ అనుకోండి. ఇండస్ట్రీలో మనకి ఎక్కువగా సపోజ్ ఏదో ఒకటి తయారైంది, ఏ అనేది తయారైంది, బి అనేది తయారైంది, సి అనేది తయారైంది. సో గ్రాస్ వాల్యూడ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఇవన్నీ కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. సో ఇవి ఫైనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్. సో మనకి 2018-19లో 5.3% గ్రోత్ రేట్ ఉంది. 19-20 వచ్చేసరికి సో -1.2. సో ఎందుకంటే ఆటోమేటిక్గా ఇవి కోవిడ్ పీరియడ్ కాబట్టి ఇది ట్రాన్సిషన్ పీరియడ్ 1.2. ఇది కంప్లీట్ కోవిడ్ పీరియడ్ లాక్డౌన్ వల్ల ఇండస్ట్రీ అనేది సచ్చుబడిపోయింది మొత్తం టోటల్గా. తర్వాత ఇప్పుడు మళ్ళీ రికవరీ అయింది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ అనేది ప్రజెంట్ 21-22కి రికవరీ అయింది. 22-23కి ఇంకా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగి ఎకనామికల్ సెక్టార్ రివైవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అది ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంప్రూవ్ అయింది అని తెలియజేస్తున్నాం. కానీ లాస్ట్ 19-20, 2021 డిజాస్టర్ సిచ్యువేషన్స్ నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసినాయి. 21-22 మాత్రం సో 18-19 ప్రీ పాండమిక్ పీరియడ్కి కోవిడ్-19 కన్నా ముందు పరిస్థితి ఎలా ఉందో దానికన్నా కూడా ఎక్కువగానే ఇండస్ట్రియల్ సెక్టార్ ఇప్పుడు డెవలప్ అయిందిగా చెప్తున్నారు. సో ఇంకా 30.4% ఇంక్రీజ్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్. సో రోడ్లు వేయటం 30.4% ఇంక్రీజ్ అయిందనమాట. పర్ డేకి 36.5 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ చేశారు 2020-21లో. ప్రతిరోజు కూడా 2020-21 సంవత్సరంలో 36.5 కిలోమీటర్ల నేషనల్ హైవేలు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సేమ్ మనం చూస్తే 2019-20లో అంటే ఒక సంవత్సరం ముందు క్రితం 2020-21 కన్నా ముందు 28 కిలోమీటర్లే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు రోడ్ని ఒక రోజుకి. అది 36.5 కిలోమీటర్లకి ఇంక్రీజ్ అయింది. సో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇక్కడ మనం గమనిస్తున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇండియన్ రైల్వేస్ మీద ఇంక్రీజ్ అయింది దాదాపుగా 5 టైమ్స్. 2014తో పోల్చుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ 2021కి వచ్చేసరికి రైల్వేల మీద పెట్టేటువంటి మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపుగా 5 రెట్లు ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్గా 2.15 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో మూలధనాన్ని సృష్టించేటువంటి ఖర్చు అనమాట. సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రైల్వే పునరుద్ధరణ కానీ, రైల్వే ట్రాక్లు నిర్మించడం కానీ, న్యూ రైల్వే స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, న్యూ రైల్ ఇంజన్స్ని పర్చేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సో మీరు ఇంకా కంప్లీట్గా ఎకనామిక్ సర్వేని మనం
మన మాడ్యూల్స్లో డిస్కస్ చేస్తాం. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క చాప్టర్ని ఇంకా చాలా డీటెయిల్గా నేను మాట్లాడుకుంటూ పోతాను. ఇది మొత్తం ఒక ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ మాత్రమే నేను ఇస్తున్నాను అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అండ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఎవరైతే పోయిన సంవత్సరం నేను ఒక 100 మొబైల్ తయారు చేశాను, ఇప్పుడు నేను 150 మొబైల్ని తయారు చేశాను అంటే భారతదేశంలో తయారీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఇంప్రూవ్ చేస్తాను అనమాట. ఇలా నేను పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ తయారు చేస్తే నాకు ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నమాట. అంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయి ఉండొచ్చు, అదర్ కాంపోనెంట్స్ అయి ఉండొచ్చు. ఎనీవే నాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఎప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు. పోయిన సంవత్సరం కన్నా కూడా నేను ఇప్పుడు ఎక్కువగా ఉత్పత్తి చేశాను. అలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. కొన్ని ఫిక్స్డ్ ఒక 13 to 15 సెక్టార్స్ని చూస్ చేసుకొని ఆ సెక్టార్స్లో ఇన్సెంటివ్స్ ఇస్తూ ప్రొడక్షన్ నేను ఇంప్రూవ్ అవుతుంటే ఇన్సెంటివ్స్ నాకు పెంచుతూ పోతుంది గవర్నమెంట్. సో దీన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. చాలా డీటెయిల్గా నేను SVR అకాడమీలో కూడా దీన్ని ఎనాలిసిస్ చేశాను. సో దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో ఉంది SVR అకాడమీలో. PLI స్కీమ్ SVR అకాడమీ అని టైప్ చేయండి యూట్యూబ్లో, మీకు డీటెయిల్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఈ ఎకనామిక్ సర్వేలో నెక్స్ట్ స్లైడ్ ఏంటో చూద్దాం. సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు 2018-19లో 7.2%, 19-20లో కూడా 7.2%. సర్వీస్ సెక్టార్ బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పాం కదా. ఈవెన్ చూడండి, ఇండస్ట్రీ -7% అయితేనే సర్వీస్ సెక్టార్ మాత్రం -84%. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే COVID-19 పాండమిక్ వల్ల హైలీ ఎఫెక్టెడ్ సెక్టార్ ఏంటంటే సేవా రంగం, సర్వీస్ సెక్టార్. టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్, టూరిజం, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ కిందకు వస్తాయన్నమాట. ఇలాంటి సర్వీస్ సెక్టార్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది. సో దీని తర్వాత హైలీ ఎఫెక్టెడ్ సెక్టార్ ఇండస్ట్రీ సెక్టార్. సర్వీస్ సెక్టార్ తర్వాత బాగా హైలీ ఎఫెక్ట్ అయింది ఇండస్ట్రీ సెక్టార్. అసలు ఎటువంటి ఎఫెక్ట్ చూపించిన సెక్టార్ ఏంటి? అగ్రికల్చర్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది అందుకనే పదే చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ సర్వీస్ సెక్టార్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో ఎప్పుడైతే వ్యాక్సినేషన్ బాగా పూర్తయిందో, లాక్డౌన్స్ లేకోకుండా ఉన్నాయో, ఆటోమేటిక్గా ఒమిక్రాన్ వచ్చిందో, సో సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత సో అందరూ రికవరీ అవటం మొదలుపెట్టారు. ఎకనామికల్ యాక్టివిటీ పుంజుకుంది, అగ్రికల్చర్, సర్వీస్, ఇండస్ట్రీ కూడా పుంజుకుంది, ఆటోమేటిక్గా పెరిగింది. సో సర్వీస్ సెక్టార్ అనేది ఈవెన్ 18-19, 19-20 కన్నా కూడా ఎక్కువ గ్రోత్ రేట్ని నమోదు చేసింది 21-22లో. సో ఎనీవే సర్వీస్ సెక్టార్ గురించి మనం చూస్తే ఓవరాల్ సర్వీస్ సెక్టార్ 8.2% గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సెకండ్ వేవ్ తర్వాత సో పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. తర్వాత 21.6% గ్రోత్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసేది సర్వీస్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్కువగా సేవలని ఎగుమతి చేస్తూ ఉంటాం అనమాట. సో సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, అదర్ సర్వీసెస్ అయి ఉండొచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లో మనం ఎక్కువగా సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఎక్కువగా ఫారెన్ క్లయింట్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. సో 21.6% గ్రోత్ని 21-22లో మనం నమోదు చేసాం. సో ప్రీ పాండమిక్ లెవెల్ని కూడా సర్పాస్ చేసాం. అంటే సర్వీస్ యొక్క గ్రోత్, సేవల యొక్క ఎగుమతుల్లో మనం COVID-19 కన్నా ముందు కన్నా కూడా ఇప్పుడే 21.6% మనం ఇంప్రూవ్ చేసాం అనమాట. దాదాపుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ $16.7 బిలియన్ ఎక్వైర్ చేసాం. అంటే విదేశీయులు మన సేవా రంగంలో పెట్టే పెట్టుబడులు, లైక్ అమెజాన్ లాగా, సో లైక్ HDFC, సపోజ్ HSBC. సో ఇలాంటి ఫారెన్ సపోజ్ బ్యాంక్స్ ఏవైతే ఫారెన్ బ్యాంక్స్ ఉన్నాయో అవి, లేదా ఫారెన్ సర్వీస్ సెంటర్స్, ఫారెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా సర్వీసెస్లో అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇండియా సర్వీసెస్లో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేసి ఇండియాలో సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసి, సో సర్వీస్ సెక్టార్ బూస్ట్ గిన కొనసాగితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ అంటారు. ఇలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ సెక్టార్లోకి 21-22లో $16.7 బిలియన్ వచ్చినాయి. ఇది 2021-22లో దాదాపుగా 54% ఆఫ్ టోటల్ FDI. అంటే ₹100 వస్తూ ఉంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, దాంట్లో 54 రూపీస్ సర్వీస్ సెక్టార్లోకి వెళ్ళిందని అర్థం అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇవన్నీ కూడా. సో చాలా డీటెయిల్గా మీరు నేర్చుకుంటే మంచిది. వరల్డ్ కమర్షియల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా యొక్క షేరు 4.1%. సో ఇది సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు 2020లో. తర్వాత 14,000 న్యూ స్టార్టప్స్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి 2021-22లో ఎస్టాబ్లిష్ అయినాయి. సో కొత్తగా స్టార్టప్ క్రియేట్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. సపోజ్ నేనే కొత్త సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టాను, అది నాకు న్యూ స్టార్టప్.
సో స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది బాగా పెరిగింది సబ్స్టాన్షియల్గా. సో 14,000 న్యూ స్టార్టప్స్ 2021-22లో సర్వీస్ సెక్టార్లో వచ్చినాయి. సో వరల్డ్లోనే స్టార్టప్ సెక్టార్లో దాదాపుగా మనం థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టంలో ఉన్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా సో అంకుర పరిశ్రమలు ఉద్భవిస్తూ ఉంటే దాంట్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం అనమాట. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ఐటీ బీపీఓ సెక్టార్స్లో మేజర్ రీఫార్మ్స్ తీసుకురావడం, ప్రైవేట్ సెక్టార్ని స్పేస్లోకి ఎలో చేయడం వల్ల కూడా స్టార్టప్స్ ఎకోసిస్టమ్ బాగా పెరిగింది, సర్వీస్ సెక్టార్ కూడా బాగా పెరిగింది. 44 ఇండియన్ స్టార్టప్స్ యూనికార్న్ స్టేటస్ని అచీవ్ చేసింది 2021లో. సో దాదాపుగా 44 ఇండియన్ స్టార్టప్స్ అంటే కొత్తగా ఏర్పడినటువంటి చిన్న చిన్న సంస్థలు 44 యూనికార్న్ స్టేటస్కి వెళ్ళినాయి. యూనికార్న్ స్టేటస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ దాని యొక్క వాల్యూ $1 బిలియన్ కన్నా పెరిగితే దాన్ని యూనికార్న్ స్టేటస్ అంటారు. కొత్తగా పెట్టి $1 బిలియన్ సంపదను సంపాదిస్తే దాన్ని యూనికార్న్ కంపెనీస్ అంటారు. అలా ఇండియాలో స్టార్ట్ అయినటువంటి చిన్న అంకుర పరిశ్రమగా స్టార్ట్ అయ్యి 44 కంపెనీలు యూనికార్న్ స్టేటస్ని అందుకున్నాయన్నమాట. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా చెప్తుంది ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ సోషల్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, పెన్షన్స్ మీద, ఇలాంటి సామాజిక సంక్షేమాల మీద భారత ప్రభుత్వం ఇంప్రూవ్ చేసేది కూడా బాగానే ఇంక్రీజ్ అయింది అని చెప్తుంది. సో చూడండి, సో మనకి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్ 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 14-15 ఎలా ఉంది, 15-16, 16-17, 17-18, 18-19, 19-20, 20-21, 21-22లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ది టైమ్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్. సో దాదాపుగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ పెట్టుబడి. సో తర్వాత ఇది మనకి గ్రీన్ ఏంటి, హెల్త్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి 21-22లో కూడా ఎక్కువ పెట్టారు. సో తర్వాత రెడ్గా ఉంది అదర్ సర్వీసెస్ అనమాట, అదర్ సోషల్ సర్వీసెస్. సో అంటే టోటల్గా సోషల్ సర్వీసెస్ మీద గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ పెరుగుతూనే ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ మీద షిఫ్ట్ అవటం కానీ, సో ఎక్స్పెండిచర్ అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు ఆటోమేటిక్గా 6.2% ఉంది. అది 2014-15 అంటే జీడిపిలో 6.2% సామాజిక సంక్షేమ కార్యక్రమాల మీద, సంక్షేమ మౌలిక వస్తువుల మీద ఖర్చు పెట్టేవాళ్ళు. 2014-15లో ఇది ప్రతి భారతదేశం జీడిపి ₹100 అనుకోండి, అంటే ₹100 సంపాదిస్తుంటే 2014-15లో భారతదేశం దాంట్లో ₹6.2 ఈ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, అదర్ సోషల్ ఇండికేటర్స్ మీద ఖర్చు పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు ప్రస్తుతం ఎంతకు పెరిగిందంటే ప్రతి ₹100లో ₹8.6 పెరిగింది. సో ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం అనమాట. సో రికవరీ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ సెక్టార్ టు ప్రీ పాండమిక్. కోవిడ్-19తో పోల్చుకుంటే ఎక్కువగా అర్బన్లో కూలీగా వచ్చి ఎక్కువగా పనిచేసేవాళ్ళు అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఎక్కువగా ఉండేవి, ఉద్యోగాలు. అది కోవిడ్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో బాగా పడిపోయినాయి. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ రికవరీ అయిందని చెప్తున్నారు. తర్వాత జాబ్ ఫార్మలైజేషన్ కంటిన్యూ డ్యూరింగ్ సెకండ్ కోవిడ్ వేవ్. జాబ్ ఫార్మలైజేషన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో ఇంక్రీజ్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు మన్రేగా. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005లో చేశారు. పనికి ఆహార పథకం అంటారు దీన్ని, రైట్ టు వర్క్ అంటారు దీన్ని. సో విలేజెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి స్కీమ్ బాగా ఉపయోగపడింది. విలేజెస్లో ఉమెన్స్ ఎక్కువగా దీని మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరిగినట్టే దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలొకేషన్స్ మన్రేగాకి బాగా ఇంప్రూవ్ చేసింది. ఇంప్రూవ్మెంట్ సోషల్ ఇండికేటర్స్ సచ్ యాజ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్, సెక్స్ రేషియో ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయిందన్నమాట. సో ఎనీవే సెక్స్ రేషియో పెరిగిందంటే మెన్కి ఉమెన్కి మధ్యలో రేషియోని, అంటే సెక్స్ రేషియో మనందరికీ తెలుసు 1000 గర్ల్స్కి, ఉమెన్స్కి ఎంతమంది మెన్స్ ఉన్నారనేది మనం సెక్స్ రేషియో 1000 మెన్స్కి ఎంతమంది ఉమెన్ ఉన్నారనేది సెక్స్ రేషియోగా చెప్తాం అనమాట. అంటే దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, సిచ్యువేషన్, ఉమెన్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ ఏంటి మనకు అర్థమైపోతుంది. సో సోషల్ ఇండికేటర్స్గా ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిలో కూడా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేది సోషియో ఎకనామిక్ సర్వే మనకి ఈ ఎకనామిక్ సర్వే ఇంట్రొడ్యూస్ చేసి చెప్తుంది. సో ఇది ఈ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ స్లైడ్ ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే విదేశీ వ్యవహారాల్లో, విదేశాంగంగా మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. సో చూడండి, ఫారెక్స్ రిజర్వ్స్ అనేది 2019-20లో ఇంప్రూవ్ అయినాయి. తర్వాత 2020-21 వచ్చేసరికి కూడా ఇంప్రూవ్ అయినాయి. 21-22 కూడా దాదాపుగా సో హైయెస్ట్ను ఇప్పుడు వరల్డ్లో హైయెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కలిగి ఉన్నాం అనమాట. $634 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ని మనం కలిగి ఉన్నాం. సో వరల్డ్లోనే ఇది బిగ్గెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇలా ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మనం స్ట్రాంగ్గా ఉందామని అర్థం అనమాట. సో దీన్ని సింపుల్గా మనం ఇంపోర్ట్ క్యాప్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం ఇంత
అంటే ఎక్కువగా మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయంటే మన ఎకానమీ స్ట్రాంగ్గా అంటే డెట్ క్రైసిస్ నుంచి కూడా తట్టుకోగలదు అని దాని అర్థం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో కరెంట్ అకౌంట్ ఏమో గ్రీన్, ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడు కామన్గా ఉంటుంది, కరెంట్ ఖాతా లోటు అనేది. సో క్యాపిటల్ అకౌంట్ అనేది మనం పాజిటివ్లో ఉంటూ వస్తున్నాం. చూడండి, క్యాపిటల్ అకౌంట్ దాదాపుగా పాజిటివ్ మెన్షన్ చేస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నార్మల్, అది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకి నెగిటివ్లో ఉండడానికి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఉండడానికి గల కారణం ఏంటంటే ఇంపోర్ట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్, పెట్రోలియం ఇంపోర్ట్స్తో పాటుగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కానీ రెమిటెన్సెస్ అనేది కవర్ చేస్తున్నప్పటికీ కూడా అంత హ్యూజ్గా కవర్ చేయలేదు. అందుకని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకి ఎక్కువగా కరెంట్ ఖాతా లోటు ఉంటూ ఉంటుంది. సో క్యాపిటల్ అకౌంట్లో మనం ఎప్పుడు సర్ప్లస్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఎనీవే, సో అలా కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కూడా మేనేజబుల్ రేంజ్లోనే ఉంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది. తర్వాత సో గవర్నమెంట్ కన్జంప్షన్ ఇది ఎస్టిమేటెడ్ టు గ్రో బై స్ట్రాంగ్ 7.6% సర్ప్రాసింగ్. సో గవర్నమెంట్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది అర్థం. గవర్నమెంట్ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, సోషల్ సర్వీసెస్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేస్తుందని అర్థం అనమాట. ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్ దాదాపుగా 16.5% ఇంప్రూవ్ అయినాయి 2021-22లో, ప్రీ పాండమిక్ లెవెల్స్ని సర్పాస్ చేసినాయి. తర్వాత ఇంపోర్ట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంపోర్ట్స్ దిగుమతులు కూడా ఎక్కువ చేసుకుంటున్నాం మనం. 2021-22లో ఇది 29.4% పెరిగినాయి. సో తర్వాత కన్జంప్షన్ కూడా బాగా పెరిగింది, అంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ కన్జంప్షన్ అనమాట, గవర్నమెంట్ స్పెండింగ్తో పాటుగా 7% ఇంప్రూవ్ అయింది ఇది. మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సర్పాస్డ్ ప్రీ కోవిడ్ లెవెల్, అంటే వస్తువుల యొక్క ఎగుమతులు కానీ దిగుమతులు కానీ రెండూ ఇంప్రూవ్ అయినాయి ప్రీ పాండమిక్ లెవెల్ తర్వాత. అంటే సో కోవిడ్ షాక్ నుంచి బయటపడిన తర్వాత రెండూ ఇంప్రూవ్ అయినాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం, ఇంపోర్ట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. సో నెట్ సర్వీసెస్లో పికప్ వచ్చేసింది, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. నెట్ క్యాపిటల్ ఫ్లోస్ $65.6 బిలియన్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 21-22. సో ఎనీవే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్లోనే ఉన్నాం మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్తుందంటే, సో మీ అందరికీ తెలుసు, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కన్సిడర్ చేసినప్పుడు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. సో ఎప్పుడైతే రెండు ఇండికేటర్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎనీవే, ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపుగా $633.6 బిలియన్ టచ్ చేసి December 31, 2021. ఇండియా దాదాపుగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని హోల్డ్ చేసే కంట్రీల్లో నవంబర్ 2021తో పోలిస్తే అప్పటికి తీసుకుంటే మనం ప్రపంచంలోనే హైయెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కలిగి ఉన్న దేశాల్లో సో 4వ అతిపెద్ద విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్, రెవెన్యూ రిసిప్ట్స్ మనందరికీ తెలుసు. ఫిజికల్ డెవలప్మెంట్, రేపు బడ్జెట్ వచ్చినప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడుతుంది దీని గురించి. బడ్జెట్లో మనకి 2 రకాలు ఉంటాయి, రెవెన్యూ, ఎక్స్పెండిచరు. రెవెన్యూ కూడా రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచరు. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, దాంతో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ, సో తర్వాత క్యాపిటల్, మూలధన వసూళ్ళు, తర్వాత రెవెన్యూ వసూళ్ళు, తర్వాత రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, ఇలా ఉంటుంది అనమాట. ఇది షార్ట్ పీరియడ్. క్యాపిటల్ అనేది మూలధనం, లాంగ్ పీరియడ్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ ద్వారా వచ్చేవి, ముఖ్యంగా మనం రెవెన్యూ రిసిప్ట్స్ కింద తీసుకుంటాం అనమాట. ఇలా ట్యాక్స్, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్గా చెప్పొచ్చు రెవెన్యూ రిసిప్ట్స్. ఇలా దాదాపుగా 67.2% పెరిగింది. అది డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు. రెవెన్యూ రిసిప్ట్స్ అనేది గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో అలా 67 రెవెన్యూ రిసిప్ట్స్ అనేది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ట్యాక్స్ కలెక్షన్ బాగా ఇంప్రూవ్ అయిందని అర్థం. ఈవెన్ జిఎస్టీ కూడా గత 5-6 నెలల నుంచి నెలకి లక్ష కోట్ల పైన జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. సో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, అది చూడండి, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గవర్నమెంట్కి దాదాపుగా పెరిగింది, 50% పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 13.5% పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, రోడ్లను కన్స్ట్రక్షన్ చేయడం కానీ, రైల్వేలను కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మూలధన వ్యయం అంటారు. సో మూలధన వ్యయం కూడా బాగా పెరిగింది. ఆటోమేటిక్గా మూలధన వ్యయం పెంచితే ఆటోమేటిక్గా ఎకనామికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఫిజికల్ డెఫిసిట్ని దాదాపుగా 46.2% బేస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు సో తగ్గించడం జరిగింది. ఎకానమీ రికవరీ అవటం, గవర్నమెంట్ డెట్ కూడా దాదాపుగా ప్రభుత్వం యొక్క అప్పులు కూడా బాగా, ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో మేనేజబుల్ స్థాయిలోనే ఉందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా
దాదాపుగా 67% ఇంప్రూవ్ అయింది. సో స్టేట్ గవర్నమెంట్స్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇంప్రూవ్ అవుతుందో ఎకనామికల్ యాక్టివిటీ అనేది రివైవ్ అయిందని చెప్తున్నారు. ఫిజికల్ డెఫిసిట్ చూడండి, ఫిజికల్ డెఫిసిట్ని ఏమంటామంటే మనం కోసలోటు అంటాం. అంటే సింపుల్గా ఇది ఏం డినోట్ చేస్తుంది, ఇట్ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క అప్పులను సూచిస్తుంది అనమాట. ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే భారతదేశం యొక్క అప్పులు పెరుగుతున్నాయి అని అర్థం అనమాట. ఫిజికల్ డెఫిసిట్ అనేది యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో 3.4% ఉంది, 4.6 ఉంది. సో పాండమిక్లో 9.2 ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చిందనమాట, ఎక్కువగా బారోయింగ్స్ తీసుకొని ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సో పాండమిక్ లెవెల్లో అగ్రికల్చరు, ఇండస్ట్రీ సర్వీస్ పనిచేయట్లేదంటే ఇండస్ట్రీ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ కూడా బాగా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా వీళ్ళు డెట్ మీద డిపెండ్ అవుతుంటారనమాట. అలా డెట్ బాగా పెరిగిపోయింది. సో అందుకే 9.2% ఉంది. ఇప్పుడు 21-22లో ఫిజికల్ డెఫిసిట్ 6.8% ఉంది. సో ఇది FRBM యాక్ట్ని బేస్ చేసుకొని 3.5% లోపుకి వస్తే చాలా మంచిది. సో పోయిన ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే బారో చేయండి, ఆ బారో చేసిన దానికన్నా ఎక్కువ సంపాదించండి. సో ఇది కూడా ఇండికేటర్. సో అందుకనే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్లు ఏం పెట్టుకోపాకండి అని పోయిన ఎకనామిక్ సర్వే చెప్పింది. ఈ ఎకనామిక్ సర్వే ఏం ఫిజికల్ డెఫిసిట్ గురించి మాట్లాడలేదు, కానీ 6.8% ఫిజికల్ డెఫిసిట్ ప్రజెంట్ ఉంది. సో అంటే ప్రతి 100లో సింపుల్గా లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే ప్రతి 100 రూపాయలు జీడీపీగా తీసుకుంటే భారతదేశం యొక్క జీడీపీ సో 6.8 రూపీస్ అప్పు ఉందని అర్థం అనమాట. సో లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాను నేను. సో చాలా డీటెయిల్గా లోపలికి ఏం చెప్పలేదు, లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాను. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్. సో మీకు ఇది 2019ని సో అన్నీ ఇంతే. ఇది గ్రీన్ ఏమో 2020, సో ఎల్లోనేమో ఏప్రిల్-నవంబర్ 2021, ఏప్రిల్-నవంబర్ 2019, 2020, 2021. సో చూస్తే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే మనం ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నులు ఏంటి? సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, దాంతోపాటు కార్పొరేషన్ ట్యాక్స్. సో డైరెక్ట్గా ట్యాక్స్ని వసూలు చేయడం జరుగుతుంది, కార్పొరేట్ పన్ను. సో చూడండి ఆటోమేటిక్గా మీరు 2021లో కార్పొరేట్ ట్యాక్స్ పెరిగింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సో జిఎస్టీ ఎట్ సెంటర్, సో సిజిఎస్టీ కూడా 2021లో ఇంప్రూవ్ అయింది. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ కూడా 2021లోనే ఎక్కువగా ఉంది. కస్టమ్స్ కూడా 2021లోనే ఎక్కువగా ఉంది. ఓవరాల్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది 2021లో ఇంప్రూవ్ అయింది అని తెలుస్తుంది మనకి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీరు చూడండి. సో 2021-22 ఈ పీరియడ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఈవెన్ 2021 పీరియడ్లో కూడా బాగా ఇంప్రూవ్ అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా సో స్టాండర్డ్ అసెట్స్ని క్రియేట్ చేస్తున్నట్టు, స్థిరమైన ఆస్తుల్ని క్రియేట్ చేస్తున్నట్టు. క్యాపిటల్ని క్రియేట్ చేశారంటే ఆటోమేటిక్గా అది మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎకనామికల్ యాక్టివిటీ అనేది రివైవ్ అవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఫిజికల్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్ చూద్దాం. ఫిజికల్ డెఫిసిట్ అనేది సో ఏప్రిల్ అండ్ నవంబర్ 2021లో మేనేజబుల్గానే ఉంది. మనందరికీ తెలుసు కోవిడ్-19 వల్ల ఎక్కువగా అప్పులు తెచ్చుకోవడం జరిగింది. సో ఇది ఏప్రిల్-నవంబర్ 2019 కన్నా కూడా మేనేజబుల్ లెవెల్లోనే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం. సో ఎనీవే తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే కోషలోట్ అంటే సో ఇట్ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అప్పుల గురించి తెలియజేస్తుంది. దాంట్లో నుంచి వాటి కట్టే ఇంట్రెస్ట్ రేట్ని కనుక తీశారనుకోండి అసలు ఎంతో తెలుస్తుంది. అది ప్రైమరీ డెఫిసిట్ అనమాట. ప్రాథమిక లోటు కూడా కంప్లీట్గా సో మిగతా ఇయర్స్ కన్నా లోనే ఉంది. ఫిజికల్ డెఫిసిట్ లోనే ఉంది. అంటే అప్పులు మిగతా కోవిడ్ పీరియడ్తో దానికన్నా ముందు ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అప్పులు తక్కువగానే ఉన్నాయి అని తెలియజేస్తుంది లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే మీకు. నెక్స్ట్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇంటర్మీడియేషన్. సో ఎనీవే బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ ఇంక్రీజ్ అయింది. బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాలు ఇంప్రూవ్ అయినాయి అనమాట. బ్యాంక్ ఎప్పుడైతే ఎక్కువగా రుణాలు ఇస్తుందో ఆటోమేటిక్గా నేను రుణాలు తీసుకుంటాను, ఒక కొత్త పరిశ్రమకు కావాల్సిన డబ్బులు తీసుకుంటాను బ్యాంక్ దగ్గర నుంచి, ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్కి చెల్లిస్తూ ఉంటాను, ఆ పరిశ్రమ పెడతాను, ఎక్కువ మందికి ఉపాధిని కలిగిస్తాను, ఆటోమేటిక్గా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదా, వాళ్ళు సంపాదిస్తారు నా దగ్గర నుంచి, నేను ఇండస్ట్రీ పెడితే వాళ్ళు వేరే వస్తువులు కొంటారు, ఇంకొక వస్తువులు కొంటారు, అవి ఆ పరిశ్రమలు ఇంప్రూవ్ అవుతాయి, ఇలా స్పైరల్ ఎఫెక్ట్ పోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అది 5.3% ఉండేది 2021లో. ఇప్పుడు ఇది డిసెంబర్ 2021 వచ్చేసరికి ఏప్రిల్ 2021లో 5.3% ఉండేది కాస్త డిసెంబర్ 2021 వచ్చేసరికి అది 9.2%కి ఇంక్రీజ్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాస్ ఎన్పిఎస్ ఆఫ్
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, బ్యాంకుల్లో ఎన్పిఏ అంటారు. ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు. నిరర్ధక ఆస్తులు అంటే సింపుల్గా లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే మీరు 90 days పీరియడ్లో తీసుకున్నటువంటి అసలు ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ చెల్లించకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో వాటిని నిరర్ధక ఆస్తులుగా క్రియేట్ చేస్తుంది. అంటే విజయ మాల్యా లాగనమాట. బ్యాంకుల దగ్గర నుంచి మనీ తీసుకొని ఈవెన్ వాటికి ఇంట్రెస్ట్ రేట్ పే చేయకుండా అసలు తీసుకున్న అప్పును కూడా ఇవ్వకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు అంటారు. ఈ నిరర్ధక ఆస్తులు పెరిగిపోతే ఏమవుతుంది, విజయ మాల్యా లాంటి వాళ్ళు ఎక్కువ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకొని ఎగ్గొడితే ఏమవుతుంది, బ్యాంకులు సస్టైన్ అవ్వవు, బ్యాంకు యొక్క బ్యాక్ బోన్ విరిగిపోతుంది అనమాట, ఎకానమీ అనేది దెబ్బతింటుంది. సో మనీ ట్రాన్సాక్షన్ అనేది కాదు. సో అందుకని ఎన్పిఎస్ అనేది తగ్గాలి. సో ఎన్పిఏ 6% ఉండేది 2017-18 ఎండ్లో, అది 2.2%కి తగ్గింది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు అనేవి తగ్గినాయి అని మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్, దీన్ని కార్ రేషియో అంటారు అనమాట. కార్ రేషియో అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. బ్యాంకు కార్ రేషియో ప్రజెంట్ 9% ఉందనుకోండి. సో బ్యాంకు తన దగ్గర ఉన్న ప్రతి 100 రూపాయల్లో 9 రూపాయలు తన బ్యాంకు ఓన్ మనీ ఉండాలి. అప్పుడు సో ఒకవేళ బ్యాంకుకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ తట్టుకోగలగడానికి తన ఓన్ మనీ ఉండాలన్నమాట. దాన్ని క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటారు, దాన్ని కార్ రేషియో అంటారు. ప్రస్తుతం ఇది 9% ఉందనుకుంటా. సో కార్ రేషియో 9% ఉందంటే ప్రతి బ్యాంకు తన సొంత మనీని 9% మెయింటైన్ చేయాలి. సో అప్పుడు ఆ బ్యాంకు ఒడిదొడుకులని అడ్డుకోగలుగుతుంది. అంటే ఇలాంటి విజయ మాల్యా వాళ్ళు ఎక్కువ అయిపోయినా కానీ డిపాజిటర్స్కి ఎంతో కొంత మనీని ఇవ్వగలిగే స్టేజ్లో ఉండాలి. సో అంటే టూ బిగ్ టు ఫెయిల్ గా ఉండాలన్నమాట. సో అలా క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ బ్యాంకుల యొక్క కార్ రేషియో కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. 13% ఉంది ఇది 2013-14లో, అది 16.54%కి ఇంక్రీజ్ అయింది సెప్టెంబర్ 2021 వచ్చేసరికి. సో ఎనీవే క్రెడిట్ టు అగ్రికల్చర్ సెక్టార్ కూడా బాగా పెరిగింది. అగ్రికల్చర్కి ఇచ్చే రుణాలు కూడా బ్యాంకులు బాగా పెంచినాయి అని అర్థం అనమాట. సో ఎనీవే సో ఎకనామిక్ సర్వే వీటన్నిటిని కూడా పాయింట్అవుట్ చేస్తూ వచ్చింది. తర్వాత ఫినాన్షియల్ సెక్టార్. సో గ్రాస్ ఎన్పిఎస్ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు ఈ పీరియడ్లో బాగా పెరిగినాయి. 2014 నుంచి 2018-19 వరకు పెరిగినాయి. సో పెరిగినాయి కాస్త 2017-18 నుంచి చర్యలు తీసుకోవడంతో తగ్గినాయి. ఇది మనం గమనించాల్సింది. సో 2008 నుంచి 2018 వరకు పెరిగినాయి, 2017-18 నుంచి 2021 వరకు తగ్గినాయి. అంటే బ్యాంకుల దగ్గర ఎగవేసేదారుల్ని తగ్గించారు అని అర్థం. సో 2008 నుంచి 2017-18 వరకు పెరిగినాయి, తర్వాత తగ్గినాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాపిటల్ టు రిస్క్ కార్ రేషియో అనేది కూడా ఇంక్రీజ్ అయింది. అంటే బ్యాంకులు తన సొంత మనీని మెయింటైన్ చేయడం ఇంక్రీజ్ చేసినాయి, ఆటోమేటిక్గా రిస్క్ తగ్గుతుంది. సో దీన్నే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటారు. బ్యాంక్ యొక్క క్రెడిట్ గ్రోత్ కూడా సో ఈ పీరియడ్లో 18-19లో ఎక్కువగా ఉండేది, ఆటోమేటిక్గా కోవిడ్ పీరియడ్లో బాగా తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అవుతూ ఉంది. తర్వాత ఐపీఓస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా సో ఆటోమేటిక్గా కంపెనీల రిజిస్ట్రేషన్ అనేది బాగా పెరిగిందని అర్థం. తర్వాత ఫినాన్షియల్ సెక్టార్ వైపు చూస్తే న్యూ స్టార్టప్స్ కొత్తగా వచ్చి అంకుర పరిశ్రమలు 2016-17లో చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి ఎల్లో అంతగా కనపట్ల మనకి, ఎల్లోగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టు, రెడ్ ఉంటే ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనమాట. సో స్టార్టప్స్ బాగా పెరిగినాయి. 2016-17తో పోలిస్తే 2021 వచ్చేసరికి స్టార్టప్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. 2017-18లో 285 మిలియన్ టన్స్ ఉండేది, 2018-19కి వచ్చేసరికి 285.2 మిలియన్ టన్స్ అయింది. 19-20లో ఇంకా పెరిగింది. 2021 వచ్చేసరికి 308.6 మిలియన్ టన్స్తో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో మనం నెంబర్ 1గా ఉందన్నమాట. తర్వాత పేటెంట్ ఫైల్ చేయడంలో కూడా ఇండియా బాగా ఇంప్రూవ్ అయింది. 2010-11లో సో 39,400 పేటెంట్లు ఫైల్ చేస్తే, సో అంటే దీని మీద ఇన్నోవేషన్ ఇది నేను కనిపెట్టాను అని ఫైల్ చేయటం అనమాట. 2016-17లో అది ఇంక్రీజ్ అయింది. 2021 వచ్చేసరికి దాదాపుగా 39,000 కాస్త 58,500 అయింది. గ్రాంట్ అయినవి మాత్రం కూడా 28,391 పేటెంట్ గ్రాంట్స్ అయినాయి. సో 2010-11తో పోల్చుకుంటే దాదాపుగా 41.5% పెరిగింది పేటెంట్ ఇండియన్ రెసిడెంట్స్ పేటెంట్స్కి అప్లై చేసే ప్రాసెసర్. సో పేటెంట్స్ ఎక్కువగా ఎవరు ఫైల్ చేస్తారంటే చైనా ఎక్కువ ఫైల్ చేస్తుంది, యూఎస్ఏ తర్వాత జపాన్ తర్వాత కొరియా కూడా చాలా ఎక్కువగా ఫైల్ చేస్తుంది. ఇండియా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉందన్నమాట. సో అది ఇక్కడ పేటెంట్స్ గురించి. ఓవరాల్గా స్నాప్చాట్ మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల వద్ద జీడిపి చూస్తే సో ప్రొజెక్టెడ్ 8 to 85.5%. ఫిజికల్ డెఫిసిట్ 2021-22లో 6.8%. ఇన్ఫ్లేషను ఆల్రెడీ మనం మాట్లాడాం, సిపిఐ 5.2, WPI 12.5. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మేనేజబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి, ఆటోమేటిక్గా 2018-19 నుంచి ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాయి. ప్రజెంట్ 2021-22 వచ్చేసరికి $633.6 బిలియన్
విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ప్రపంచవ్యాప్తంగా మనం 4వ స్థానంలో ఉన్నాం. అగ్రికల్చర్ వ్యవసాయం యొక్క వృద్ధి రేటు కూడా పాజిటివ్లోనే ఉంది, 3.9%. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంది 18-19. పాండమిక్ కన్నా ముందు అంతే ఉంది, తర్వాత కూడా పాజిటివ్లోనే ఉంది. కానీ ఇండస్ట్రీ పాండమిక్ అప్పుడు నెగిటివ్లో ఉంది, ప్రజెంట్ ఇప్పుడు పాజిటివ్లో ఉంది. సర్వీస్ కూడా పాండమిక్ అప్పుడు నెగిటివ్లో ఉంది, ఇప్పుడు పాజిటివ్లో ఉంది. సో వీటన్నిటిని కూడా నంబర్స్ కన్నా కూడా అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మిడిల్ క్లాస్ బారోయింగ్స్, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళు బ్యాంకులు తెచ్చుకునే రుణం కూడా బాగా పెరిగిందంట, దాదాపుగా 21.1% బాగా పెరిగింది. సో పాండమిక్లో జాబ్ అన్సర్టినిటీస్ బాగా కంటిన్యూ అయినాయి. సో ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. హోమ్ లోను రిజిస్ట్రేషన్ గ్రోత్ కూడా 8% ఉండేది 2021లో, అది 2020లో అయితే 0.4% మాత్రమే ఉండేది అనమాట. సో రైల్వేస్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బాగా పెరిగింది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో 2.15 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరిగింది 2014 లెవెల్తో పోల్చినప్పుడు. రైల్వేల యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఎకనామికల్ యాక్టివిటీ కూడా రివైవ్ అవుతుంది అనమాట. ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యూఎస్ అండ్ చైనా. అంటే స్టార్టప్స్ని క్రియేట్ చేయడంలో, అంకుర పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు నెలకొల్పడంలో సో ఫస్ట్ యూఎస్ఏ ఉంటే, రెండోది చైనా ఉంటే, మూడోది ఇండియానే ఉందన్నమాట. తర్వాత 44 యూనికార్న్స్ కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినాయి. అంటే ఒక $1 బిలియన్ కన్నా ఎక్కువగా సంపాదించినటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనికార్న్ కంపెనీస్ అంటారు. అవి ఇండియాలో 44 ఉన్నాయి ప్రస్తుతానికి. ఢిల్లీ దాదాపుగా 5,000 న్యూ స్టార్టప్స్ని కలిగి ఉంది. బెంగళూరు 4,514 న్యూ స్టార్టప్స్ని డిసెంబర్ 2021లో ఎస్టాబ్లిష్ అయింది కంపేర్ టు ఏప్రిల్ 2019. సో ఇలా ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ మనం చూస్తే లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది, ఇది మేనేజబుల్ లెవెల్లో ఉండటం వల్ల కరెంట్ ఖాతా లోటు తక్కువగా ఉంది. సో ఈవెన్ పాజిటివ్లో కూడా వెళ్తూ నెగిటివ్లోకి వస్తూ ఉంది. సో ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కూడా బాగా ఉన్నాయి ఎక్స్టర్నల్ సెక్టార్లో, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క టర్నోవర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంటాం. సో ఇండివిజువల్ డిమాట్ అకౌంట్స్ కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో 221 లక్షలు ఎక్కువైనాయి. అంటే దీని అర్థం ఏంటంటే సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు బాగా పెరుగుతున్నారని అర్థం అనమాట. సో నెక్స్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీన్ని భారత్, సో మనం భీమ్ యాప్ గురించి చెప్పుకోం కదా, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇలాంటి యూజ్ చేయడం కంట్రీలో బాగా పెరిగిందనమాట. దాదాపుగా 4.6 బిలియన్ ట్రాన్సాక్షన్స్ మనం డిసెంబర్ 2021 ఎలోన్ చూసాం. అది ఇంతకుముందు ఎంత కాస్ట్, 4.6 బిలియన్ ట్రాన్సాక్షన్లో 8.26 lakh crores యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినాయి. అంటే బ్యాంకుల ద్వారా వెళ్ళకోకుండా ఇంటి దగ్గర నుంచే ఫోన్పే, గూగుల్ పే లాంటి వ్యాలెట్స్తో, యూపీఐ ట్రాన్సాక్షన్స్తో దాదాపు 8.26 lakh crore ట్రాన్సాక్షన్స్, 4.6 బిలియన్ ట్రాన్సాక్షన్స్ వర్త్ ఆఫ్ 8.26 lakh crore డిసెంబర్ 11, 2021లో జరిగినాయి అనమాట. సో ఎనీవే ఈక్విటీస్ కూడా చూడొచ్చు మనం. తర్వాత ఎనీవే కోవిడ్-19 తర్వాత మిగతా సెక్టార్స్ అన్నీ కూడా 2021లో ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి అనమాట. సో ఎనీవే క్లైమేట్ ఫైనాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ సర్వే లాస్ట్ పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమీ డెవలప్ అవడంతో పాటు ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. అలాంటి గ్రీన్ ఎనర్జీస్ మీద ఇన్వెస్ట్ చేయడం, రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఇన్వెస్ట్ చేయడంతో ఎకానమీని సస్టైనబుల్గా మార్చొచ్చు అనేదే ఈ ఎకనామిక్ సర్వే యొక్క సారాంశం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మనం కంప్లీట్గా ఎకనామిక్ సర్వే యొక్క కీ హైలైట్స్ని చూసాం. వీటిని చాప్టర్ వైజ్గా చాలా డీటెయిల్డ్గా ఆన్లైన్ కోర్సులో ఎవరైతే ఎస్వీఆర్ అకాడమీలో రిజిస్టర్ అయి ఉన్నారో దాదాపు 10-15 మాడ్యూల్స్ వరకు ఎకనామిక్ సర్వే వస్తుంది. దీనికన్నా కూడా ఇంకా చాలా డీటెయిల్డ్గా మీకు ప్రతి లైన్ని కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది గ్రూప్ 4కి, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, ఏ ఎగ్జామ్కైనా కానీ, ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 4కి సంబంధించి ఇంటెన్సివ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని ఎస్వీఆర్ అకాడమీలో లోపల ఆన్లైన్ స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాము. సో గ్రూప్ 4 కానీ, ఈఓ కానీ కోర్సుని పర్చేజ్ చేయాలంటే ఎలా పర్చేజ్ చేయాలో దీని తర్వాత చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.swracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు swracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు ఎస్వీఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి.
రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం. గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి, ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు? పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. www.SVRacademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి, కోర్స్ వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.